కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మనుషులు నటిస్తూ ఉంటారని మనకు తెలుసు, కొన్ని జంతువులు పక్షులు కూడా నటిస్తూ ఉంటాయని మనకు తెలుసు. కానీ దయ్యాలు కూడా నటిస్తాయి. ఎలా, ఎక్కడ, మరి బైబిల్లో ఎక్కడైనా ఈ సందర్భం ఉందా అంటే ఉన్నది. నటించిన దయ్యం చూద్దాం పదండి. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనంలో భవిష్యత్తులో జరగబోయే విషయాలను మనకు దేవుడు ఎలా చెప్తాడు, మనకి ఎలా తెలియజేస్తాడు అంటే ఒక స్వప్నము ద్వారా, కళ ద్వారా, రెండవది ఊరీము ద్వారా, మూడవది ప్రవక్తల ద్వారా తెలియజేస్తాడు. ఇంతకు మించి వేరేది లేదు. అయితే ఇక్కడ కర్ణపిశాచము ద్వారా విచారణ చేయడం అనేటువంటిది సాతాను వాడేటువంటి ఒక పద్ధతి. ఈ సాతానుకు సంబంధించినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో దీన్ని సౌలు ఆచరించేటువంటి ప్రయత్నం చేశాడు, ఆచరించాడు కూడా. ఎప్పుడైతే దేవుడు సౌలు చెయ్యి విడిచిపెట్టాడో, సౌలును పట్టించుకోవడం మానేశాడో, అప్పటి నుంచి సౌలుకి పిచ్చెక్కుతా ఉన్నది. ఫలానా చోట యుద్ధానికి వెళ్తే నేను గెలుస్తానా ఓడిపోతానా అని దేవుణ్ణి ఇంతకుముందు అడిగినప్పుడు దేవుడు రెస్పాండ్ అయ్యేవాడు. ఊరిమ ద్వారా, స్వప్నము ద్వారా, ప్రార్థనా విన్నపము ద్వారా, యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు రెస్పాండ్ అయ్యేవాడు. ఎప్పుడైతే సౌలు చేయి విడిచిపెట్టేశాడో అప్పటి నుంచి సౌలుకి ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం తోచట్లేదు, ఏం చేయాలి అని అర్థం కాక ఇక చివరికి ఏం చేస్తాడంటే కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి ఆ కర్ణ విద్యని అభ్యసించేటువంటి చీకటి శక్తులను ప్రాక్టీస్ చేసేటువంటి వారి దగ్గరికి వెళ్తాడు సౌలు. మరి ఈ కర్ణ విద్య అనేటువంటిది ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను హ్యాక్ చేసేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. అంటే డిజిటల్గా హ్యాకింగ్ జరిగింది అంటారు, అకౌంట్ హ్యాక్ అయిపోయింది అంటారు, పలానా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందని అంటారు, బ్లాక్ చేశారని అంటారు కదా. అలాగా ఒక మనిషి యొక్క ఆలోచనలను కూడా మనం హ్యాక్ చేయొచ్చు. దాని పేరే కర్ణ విద్య. మరి ఈ కర్ణ విద్య గురించి మనం తెలుసుకోవాలంటే ఏంటంటే భవిష్యత్తుని మనం తెలుసుకోలేము. కర్ణ విద్య ద్వారా కర్ణ పిశాచముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ ఫ్యూచర్ని చెప్పలేరు, పాస్ట్ని మాత్రమే, గతాన్ని మాత్రమే చెప్తారు. ఇలా జరిగింది, ఫలానా వాళ్ళు నీ మీద హత్య ప్రయత్నం చేయాలని అనుకున్నారు, చేశారు, కానీ ఆ రోజు నువ్వు దొరకలేదు, తప్పించుకున్నావు. ఇటువంటివి ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, అటువంటివి మాత్రమే ఈ కర్ణ పిశాచుల దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో నెక్రోమాన్సీ అంటారు, తెలుగులో శవబేతాళం అని అంటారు. నెక్రో అంటే డెడ్ బాడీ అన్నమాట. మీరు అఘోరాలని ఎప్పుడైనా చూసే ఉంటారు. ఈ అఘోరాలు చేసేటువంటి ఘోరాలు అన్నీ కావు. ఈ ఉత్తరప్రదేశ్లో కాశీలో అక్కడ శవాలను దహనం చేస్తూ ఉంటారు. డెడ్ బాడీస్ మీద కూర్చొని వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే యంగ్ డెడ్ బాడీస్ ఏవైతే కుర్రవాళ్ళవి ఉంటాయో, యవనస్తులు చనిపోయిన వాళ్ళవి ఉంటాయో, అర్ధరాత్రి పూట 12 నుంచి 1 మధ్యలో వాళ్ళకు ఒక టైమింగ్ అనమాట. మళ్ళీ అది కూడా అమావాస్య రోజున ఆ శవాన్ని బయటకు తీసి ఆ శవం మీద కూర్చొని ఒక గొర్రెని లేదా ఒక మేకని, ఒక గొర్రెపోతుని బలించి వెంటనే ఆ వేడి రక్తాన్ని ఆ శవం యొక్క నోట్లో పోస్తారు. ఆ ఆత్మ బయటికి వస్తుంది. అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అంతే, వచ్చింది అన్నట్టుగా. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా భయపడి చస్తుంటారు అనమాట. ఎక్కువ మంది ఉండరులేండి, చాలా గుండె ధైర్యం కావాలి దానికి. ఆ తర్వాత ఆత్మ ఎక్కువసేపు అక్కడ ఉండదు. ఆ బాడీలో నుంచి ఆత్మ బయటకు వస్తుంది, కొంచెం సేపు ఉంటుంది. ఆ కొంచెం సేపు ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలు మనం సంధిస్తామో ఆ ఆత్మ అప్పుడు మాట్లాడుతుంది. తర్వాత ఆ ఆత్మ ఎప్పుడైతే ఈ రక్తం చల్లారిపోతుందో అప్పుడు మళ్ళీ ఈ ఆత్మ తిరిగి దానిలోకి వెళ్ళిపోతుంది శరీరంలోకి, అప్పుడు మాట్లాడదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్నాయి చాలా. సో నెక్రోమాన్సీ అనేటువంటి దాని ద్వారా, శవబేతాళం ద్వారా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నెక్రోమాన్సీ, శవబేతాళం అనే ఈ ప్రాక్టీస్ ద్వారా పాస్ట్ తెలియదు, ఫ్యూచర్ తెలుస్తుంది. అంటే ఫ్యూచర్ని తెలుసుకోవాలని ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్రోమాన్సీ, శవబేతాళం. పాస్ట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటేనేమో కర్ణ పిశాచము. ఇవి ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట.
ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, చనిపోయిన వారికి బ్రతికున్న వారికి మధ్యన సహవాస సంబంధాలు ఉండే అవకాశం ఉందా లేదా? చనిపోయిన మా నాన్న రాత్రి కల్లోకి వచ్చి, ఒరే కొడుక నువ్వు మా అక్క కూతుర్ని పెళ్లి చేసుకో అని నాతో అన్నాడండి మా నాన్నగారు అని ఒక పిల్లోడు అన్నాడంటే అది ఒక హాల్యూసినేషన్ మాత్రమే, అది నిజం కాదు. ఫలానా పాస్టర్ గారు రెండో కూతుర్ని వివాహం చేసుకో అని ఒక విశ్వాసి యొక్క తండ్రికి దేవుడు చెప్పాడు అంటే ఆ పాస్టర్ గారికి కూడా చెప్తాడు దేవుడు. 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది. ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పేతురు అని చెప్పని కొర్నేలికి చెప్పినప్పుడు పేతురుకు కూడా చెప్తాడు దేవుడు, కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి నీ దగ్గర కొంతమంది వస్తున్నారు, నువ్వు వాళ్ళతో పాటు కొర్నేలి దగ్గరికి వెళ్ళాలని దేవుడు వాళ్ళతో కూడా చెప్తాడు, పేతురు కూడా చెప్తాడు. అంటే 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది దేవుని దగ్గర. 1-వే కమ్యూనికేషన్ ఉంది అంటే ఇది మానవ ప్రేరేపితము. సమూయేలు మొదటి గ్రంథము ప్రకారము, అంటే సమూయేలు మొదటి గ్రంథములో 28:6 ప్రకారము దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు, ఊరిమి ద్వారా మాట్లాడతాడు, అలాగే ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, చనిపోయిన వారికి బ్రతికున్న వారికి మధ్యన సహవాస సంబంధాలు ఉండుట 100% ఇంపాసిబుల్ టాస్క్ అండి, కుదరదు. సమూయేలు మొదటి గ్రంథంలోనే 28వ అధ్యాయంలో 13-14 వచనాలు చూడండి. దేవుడు సౌలును విడిచిపెట్టిన తర్వాత యుద్ధంలో గెలుపులు ఓటముల విషయమై కర్ణపిశాచాన్ని సంప్రదిస్తాడు సౌలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నీకు ఏమి కనపడినదని సౌలు ఆ కర్ణపిశాచి విద్యను అభ్యసించినటువంటి ఆవిడను అడగగా ఆమె అంటున్నది, దేవదూతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తూ ఉన్నాను అని అన్నది. అందుకు సౌలు అంటున్నాడు, ఏ రూపముగా ఉన్నాడని ఆమెను అడిగినందుకు దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాడు. ఏం లేదండి, నేను చెప్పనా, ఇంతకుముందు సౌలుని విసిగించడానికి ఏదైతే దురాత్మ వచ్చేదో ఆ దురాత్మ వచ్చినప్పుడు ఆ దురాత్మను వెళ్ళగొట్టడానికి ఎప్పుడైతే ఈ వీణని తీసుకొని సితారాన్ని పట్టుకొని దావీదు మరి మోగించేవాడు, ఎప్పుడైతే ప్లే చేస్తున్నవాడో ఆ దావీదు ఆ వీణను మ్రోగించిన ప్రతిసారి కూడా, సితారాన్ని వాయించిన ప్రతిసారి కూడా ఆ దురాత్మ సౌలు యుద్ధ నుండి కొంతసేపు మాత్రమే వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోయేది కదా. అదే దురాత్మ, అదే దయ్యము నటించి ఈ కనపడుతున్నటువంటి ఫలానా ఆత్మ, ఫలానా రూపము సమూయేలు ఆత్మే అని మోసపోయాడు, పొరబడ్డాడు సౌలు. అంటే ఏంటంటే ఆ ఫెమిలియర్ స్పిరిట్ మోసం చేసిందనమాట. సరే, ఇది సౌలును మోసం చేయడానికి సమూయేలు వలె ఒక దయ్యము నటించిన సందర్భం మనకి ఈ వాక్య భాగంలో కనిపిస్తుంది. అంటే సుపరిచితమైనటువంటి ఆత్మ అన్నమాట. అంతేకాని సమూయేలు యొక్క ఆత్మ దురాత్మ కానే కాదు. ఈ కర్ణపిశాచము దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఈరోజు కూడా చాలామంది ఉన్నారండి. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను, మీ వారు చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడతాను, చేట తెచ్చాను, బియ్యం బొయ్యమ్మ అని చెప్పని ఇంతకుముందు ఒక సోది చెప్పేవాము చాలామంది నేను చూసేవాడిని. నా చిన్నప్పట్లో నేను స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరినీ చూసేవాడిని. ఉదయం 3 గంటలకు 3:30కు కట్టిక చీకటిలో కాటి కాపర్లని నల్ల డ్రెస్ వేసుకొని గజ్జలు మోగించుకుంటూ ఒక ఏదో ఊదుతూ వచ్చేవాళ్ళు అనమాట. శంఖం ఊదుతూ వచ్చేవాళ్ళు. సౌండ్ చేస్తారు కానీ అడగరు, అమ్మా బియ్యమయ్యమ్మా నేను కాటి కాపర్ని అడగరు. వాళ్ళు చీకట్లో నడుకోవాలి. వాళ్ళు అలాగే ఉండాలని కొంతమంది దరిద్రులు వాళ్ళ బతుకులు అలా ఉండాలని డిసైడ్ చేశారు. చాలా తప్పండి. కులం అనేది అబద్ధం, కులం అనేది నేరం, కులం అనేది తప్పు, కులం అనేది ఒక సామాజికంగా హింసిస్తున్నటువంటి ఒక భయంకరమైన దయ్యం అండి కులం అనేది. ఈ దయ్యాల దగ్గరకు, ఈ భూత వైద్యాల దగ్గరకు వెళ్ళి మీరే బుక్ అయిపోతున్నారు. ఈ శవబేతాళం చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే బుక్ అయిపోతున్నారు. మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరే పాపానికి అప్పగించుకుంటున్నారు. మిమ్మల్ని మీరే నాశనానికి అప్పగించుకుంటున్నారు. మిమ్మల్ని మీరే దయ్యాల చేతులకు అప్పగించుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు నాశనం చేయట్లా, మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటున్నారు. అంటే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అనమాట. ఆ అకౌంటబిలిటీ అంతా కూడా మీదే.
కాబట్టి ఈ దయ్యాలతో మాట్లాడే వారితో జాగ్రత్త, సోది చెప్పు వారితో జాగ్రత్త, కర్ణపిశాచాలు చెప్పు వారితో జాగ్రత్త, ఈ శవబేతాళంతో చేసేవారితో జాగ్రత్త. చిన్న ప్రార్థన కొరకు ఎత్తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. పరిశుద్ధతలో జీవించగలిగేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వండి నైనా. పొరపాటున కూడా మేము అనిల వలె అన్య సాంప్రదాయములకు లోనైపోయి బలైపోయి మేము వాక్యానికి విరుద్ధంగా బ్రతికేటువంటి బ్రతకకుండా జాగ్రత్త పడే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.